వాగ్దేవి. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమునో. అప్పుడేనా? అర్థం కాలేదా? ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమునో. తెలిసి తెలియని అభిమానమునో. మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది. మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది. ఆహా, అప్పుడియా? పెద్ద అర్థమైనట్టు. భాష లేనిది బంధమున్నది మన ఇద్దరిని జత కూర్చినది. మన ఇద్దరిని జత కూర్చినది. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమునో. తెలిసి తెలియని అభిమానమునో. వయసే వయసును పలకరించినది వలదన్నాదే నిలువకున్నది. ఏయ్, நீ ரொம்ப அழகா இருக்கு. ఆ రొంబా అంటే ఎల్లలు ఏవి మొల్లనన్నది. నీది నాదొక లోకమన్నది. నీది నాదొక లోకమన్నది. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమునో. తెలిసి తెలియని అభిమానమునో. తొలి చూపే నన్ను నిలవేసినది మరుమాపై అది కలవరించినది. నల్ల పొన్ను అంటే నల్ల పిల్ల. మొదటి కలయికే ముడివేసినది తుదిదాకా ఇది నిలకడైనది. తుదిదాకా ఇది నిలకడైనది. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమునో. తెలిసి తెలియని అభిమానమునో. జడ్జెస్, వాగ్దేవి నమస్తే సార్. ரொம்ப ప్రమాదం ఇక్కడ ఉన్నోడ పాట కిల్చిట్రే. అసలు మాధుర్యంలో ముంచి
తీసి ఆరేసావు పాటని. బ్రహ్మాండం మొదటి నుండి చివరి వరకు ఎంత బాగా పాడావు, ఎంత మధురంగా ఉందో పాట. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. పైగా అందులో అనుభూతిని, ఎంత అనుభూతిని అలా ఇచ్చావో పాడుతూ, నువ్వు అనుభూతిని నువ్వు ఆస్వాదిస్తూ మమ్మల్ని ఆస్వాదింపచేసావు. చాలా బాగుంది నాన్న. థ్యాంక్ యూ సార్. వావ్ వాగ్దేవి, నమస్తే సార్. యు ఆర్ గోయింగ్ టు అనదర్ లెవెల్ ఓన్లీ. వేరే లెవెల్. తమిళ్లో సొండలో నీ వేరే లెవెల్ అట్లా నువ్వు వేరే లెవెల్. థ్యాంక్ యూ సార్. చాలా డిఫికల్ట్. అంటే చరణాలు ఆర్టికులేషన్స్ దాన్ని అర్థం చేసుకుని అర్థమవుతుంది కొందరికి. రీప్రొడ్యూస్ చేయడం అది కూడా కష్టం. ఎంతో మందికి అర్థమవుతుంది. నాకు కూడా ఎన్నో వాళ్ళ ఆర్టికులేషన్ అర్థమవుతుంది, కానీ రీప్రొడ్యూస్ చేసేటప్పుడు నాకు తెలుసు ఆహా ఎంత కష్టం అని. కానీ నువ్వు ఎంత ఈజీగా పాడేస్తున్నావు. సో అండర్స్టాండింగ్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ of presentation, but executing is the main aspect of presentation. Both are very important. నువ్వు అర్థం చేసుకుంటున్నావు, అర్థం చేసుకున్న తర్వాత దాన్ని అలా ప్రెజెంట్ చేస్తున్నావు with 100% accuracy. థ్యాంక్ యూ సార్. నాట్ ఆన్ ఎయిర్, కానీ ఎప్పుడైనా టైం దొరికితే ఐ జస్ట్ వాంట్ యూ టు స్పీక్ టు సునీత గారు అబౌట్ వోకల్ టోన్. అంటే ఒకటి నాలెడ్జ్ అండ్ యూ హ్యావ్ లవ్లీ వాయిస్ అండ్ నీకు గొంతులో అన్ని సంగతులు చాలా బాగా వస్తుంది. అట్లనే యాజ్ యూ గ్రో హౌ టు హ్యావ్ అ బ్యూటిఫుల్ టోనల్ క్వాలిటీ అనేది ఒక ఇట్స్ సెపరేట్ సబ్జెక్ట్. దాని గురించి నువ్వు ఎప్పుడైనా సునీత గారితో డిస్కస్ చేయి. అండ్ దీంట్లో ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అంటే చరణం నుంచి పల్లవికి వచ్చేటప్పుడు తబలాలో సార్ ఆ తబలా ఆ ఒక తుమ్ 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 అనేది సార్ అది ఎలా సార్, హౌ డు యూ ప్రొడ్యూస్ దట్ సౌండ్ సార్? చరణం ఎండ్ ఓన్లీ తబలా అండ్ వాయిస్, అప్పుడు తెలుస్తుంది ఆ తబలాలో. మొదటి కలయికే ముడి వేసినది తుది దాకా ఇది నిలకడైనది, తుది దాకా ఇది నిలకడైనది, ఏ తీగ పువ్వున ఏ కొమ్మకేటిన. థ్యాంక్ యూ జోగారావు గారు, మీకు కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బా ఎంత ఎంత బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ. నాకు నీలో నచ్చేది నీ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉండాలి అంటే టాలెంట్ ఉన్నప్పుడు ఉండాలి కాన్ఫిడెన్స్. నీకు టాలెంట్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, అది అందంగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. చాలా అందంగా ఉన్నావు తెలుసా. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగున్నావు అండ్ చాలా చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. ఈ పాట యాక్చువల్లీ ఇది వింటుంటేనే జుమ్మంది నాదం కూడా గుర్తొచ్చేసింది సడన్ గా. అసలు ఎన్ని కానీ పాటలు. ఎంఎస్ విశ్వనాథన్ గారికి కేవి మహాదేవన్ గారికి ఉన్న తేడా చెప్తాను. ఇదే 3 చరణాలే. మ్మ్. కేవి మహాదేవన్ గారు కూడా రెండో చరణం ఎప్పుడు ఇంకొక ట్యూన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎంఎస్ విశ్వనాథన్ గారిది 3 ఒకటే ట్యూన్ ఉంటుంది. కేవి మహాదేవన్ గారు మాత్రమే మధ్యలో చరణం ఎప్పుడూను ఇంకొక ట్యూన్ వేరే పాట అది మారిపోతుంది. మళ్ళీ మూడో చరణానికి మళ్ళీ కమ్ బ్యాక్ టు ది ఫస్ట్ చరణం. ఒక్కొక్కరికి ఒక్కొక్క సిగ్నేచర్ ఉంటుంది కదా. అది అసలు ఎంత గొప్ప సంగీత దర్శకులు, ఎన్ని గొప్ప పాటలు. అసలు ఈ రౌండ్ ఎంత బాగుందంటే, ఎంత బాగా పాడుతున్నారంటే మీరు నాన్న. బట్ థ్యాంక్ యూ సో మచ్ పర్సనల్లీ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. రెట్రో డైలాగ్ చెప్తావా, డాన్స్ చేస్తావా? డాన్స్ చేస్తా. డాన్సా? వామ్మో వా నాయనో. డాన్స్ ఏ పాటకి? నా కళ్ళు చెబుతున్నాయి. ఈఎన్ఆర్ గారి స్టైల్లో చేస్తావా? అవును. అవునా? అవును. లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఏఎన్ఆర్ వాగ్దేవి. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. అరే అరే ఇంకొకసారి నాగేశ్వరరావు గారి లాగా జంప్ మట్టు. మళ్ళీ ఎడితే ఇంకొక రౌండ్ కొడతావు కదా. బ్యూటిఫుల్లీ డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. వెల్ డన్. బాయ్ బ్రో.